చాలా బాగుంది. ఇదైతే తీసుకున్నామండి సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మేము వైజాగ్ టు బ్యాంకాక్ ఎలా రావాలి, ఇమిగ్రేషన్ ఎలా జరిగింది, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, కరెన్సీ ఎక్స్చేంజ్, బెస్ట్ సిమ్ కార్డ్ ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా అయితే వీడియో చేసి పెట్టాం. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. హోటల్ చెక్ ఇన్ అయ్యాక ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ లేచి కొన్ని గ్రాసరీస్ అవసరం ఉన్నదన్నమాట, తీసుకుందాం. అలాగే పటాయాని అలా ఒకసారి ఒక రౌండ్ వేసి వద్దాం, చూసి వద్దాం అనేసి బయలుదేరిపోయాము. ఈవినింగ్ మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో దానికి ఫస్ట్ బోల్ట్ అయితే బుక్ చేసాం. బోల్ట్ అయితే వర్క్ అవ్వలేదు ఇక్కడ. తర్వాత గ్రాబ్ ట్రై చేస్తున్నాం అనమాట. గ్రాబ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, మరి క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇలా చాలాసేపు టైం వేస్ట్ అయింది. తర్వాత మేము డిసైడ్ అయ్యాము, కాసేపు అలా నడుస్తే ఏమైనా బడ్ బస్ అలా కనిపిస్తే దాన్ని ఎక్కేసి వెళ్దాంలే అనుకొని అలా కాసేపు వాకింగ్ చేసామన్నమాట. మేము స్టే చేస్తున్న హోటల్ అయితే బీచ్కి అండ్ పటాయా సిటీ సెంటర్కి కొంచెం దూరంగా ఉంటుంది. సో ఇక్కడైతే మేజర్ ఇష్యూ ఏంటంటే గ్రాబ్, బోల్ట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. మేము అలా వాకింగ్ చేసిన తర్వాత కొంచెం ఆకలి వేస్తూ ఉంది. సో బయట మాకు ఇది ఒకటి ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది అనమాట, మౌంటైన్ కెఫే అనేసి. ఇక్కడ కాంటినెంటల్ ఫుడ్ మొత్తం దొరుకుతూ ఉంది. మేమైతే ఒక మ్యాగీ తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చి 80 థాయ్ బాట్ పడింది అనమాట. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ అలా ప్లెజెంట్గా ఇక్కడ కూర్చొని ఈ వైబ్ మొత్తం చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది ఫుడ్. ఈ మ్యాగీ తిన్న తర్వాత ఇంకా అలాగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇక్కడ మాకు థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్లో ఫేమస్ ఒకటి కనిపించింది. ఇది రోటీ నటెల్లా అంటారనమాట. వీటిలో చాలా టైప్స్ ఉంటాయి, బనానా రోటీ, రోటీ నటెల్లా అనేసి. మేము ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేస్తున్నాము. ఈ రోటీ లోపల చాక్లెట్తో ఫిల్లింగ్ చేసేసి మొత్తం రోస్ట్ చేసి దాని మీద మరి ఫుల్గా నట్టెలా వేసేస్తున్నారు. బాగుంది, కొత్తగా ఉంది, వచ్చిన ట్రై చేయండి. ఇందులో మన టాపింగ్కి హనీ ఇచ్చారు, దాంతోపాటు కేన్ షుగర్, ఇంకొకటి వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ ఇచ్చారు. రోటీ నటెలా తినేసి ఇంకా బర్డ్ బస్ దొరికింది మాకు. బర్డ్ బస్ ఎక్కేసామన్నమాట. ఈ బర్డ్ బస్ ఏంటంటే మీరు ఎక్కడెక్కినా కూడా 10 బాట్ ఇచ్చేసేయండి, పర్ పర్సన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక దీన్ని పట్టుకొని మేము విల్లా మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కొన్ని గ్రాసరీస్, మీట్, ఇంకా అవసరం ఉండేవి ఏమైనా తీసుకుందామని వచ్చేసినాం. ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి, తక్కువ అయితే లేవు. అండ్ ఇక్కడ అన్నీ మొత్తం ప్యాక్డ్గా చేసి పెట్టి ఉంటారనమాట. ఫస్ట్ మాకు కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఆలు అయితే ప్రైస్ టూ హెవీగా ఉంది. పర్ కేజీ 500 థాయ్ బాట్ అంట. మన ఇండియన్ రూపీస్లో కేజీ 1500 అని లెక్క. ఇక్కడ అసలు ఆలు ఇంత ప్రైస్ ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇంక ఇది మొత్తం ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్ అన్నీ దొరుకుతున్నాయి. మీరు ఖచ్చితంగా బెర్రీ సిస్టమ్ ఉండే వాళ్ళైతే డిఫరెంట్ అయితే ట్రై చేయొచ్చు ఇక్కడ. ఇంకా ఆకుకూరలు, తోటకూరలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పండు మిరపకాయలు, ఇవైతే 19 థాయ్ బాట్ ఉన్నాయి.
మొత్తం అన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టుంటారనమాట. ఈ 4 చిల్లీస్ 19 థాయ్ బాట్ అంట. మన ఇండియన్ రూపీస్లో ఇంచుమించు ఒక 50 రూపీస్ అలాగా. అండ్ ఇవి 15 థాయ్ బాట్. ఇంక ఇదంతా మీట్ సెక్షన్. ఇదంతా ప్యాక్డ్ మీట్ అనమాట. ఇక్కడ మొత్తం బీఫ్, సాసేజెస్, కార్న్ డాగ్స్ ఇవన్నీ దొరుకుతాయి. సలామీ కూడా దొరుకుతాయి అన్నమాట. సీ ఫుడ్ లవర్స్కి అయితే సీ ఫుడ్ చాలా దొరుకుతుంది ఇక్కడ. చూడండి పెప్పర్ ఉంది. పెప్పర్ చూపి ఇట్లా లోపల ఇట్లా పెట్టంతే. పెప్పర్ ఎంత బాగుంది చూడ అసలు. పక్కరా ఈ సెక్షన్ మొత్తం వెజిటేబుల్స్. ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి కమ్స్ ఫుడ్ 12 eggs కమ్స్ పుట్ట. అండ్ ఇక్కడైతే హెన్ను ఉన్నాయి. ఫ్రెష్ ఫ్రీ రేంజ్ డక్ ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఫ్రెష్ డక్ ఎగ్స్. ఇవే ఆ డక్ ఎగ్స్. ఎగ్స్ అయితే ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు హెన్ సింబల్ చూసి తీసుకోండి. ఇక్కడ బర్డ్స్ ఎగ్స్ అని, డక్ ఎగ్స్ అని ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. ఇంక ఇదైతే మొత్తం మీట్. ఇక్కడ ఎక్కువ పోర్క్ ఎక్కువ దొరుకుతుంది. రెడ్ కలర్ మొత్తం పోర్క్ అనమాట. అంటే పంది మాంసము. ఇంకా బీఫ్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి చికెన్ సెక్షన్. చికెన్ కూడా ఏ పార్ట్ ఆ పార్ట్ సపరేట్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మేమైతే బోన్లెస్ చెస్ట్ పార్ట్ తీసుకున్నాము. ఇది 1/2 కిలో తీసుకున్నాం అన్నమాట. 1/2 కిలోకి ప్రైస్ వచ్చి ఇక్కడ 160 థాయ్ బాట్ తీసుకున్నారు. మన ఇండియన్ రూపీస్లో 1/2 kg 360 బాగుంటాయి. ఇందులో ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి లో ఫ్యాట్ అని, ఫ్రెష్ మిల్క్ అనేసి, ఇక్కడ లాక్టోస్ ఫ్రీ అనేసి ఇలా ఉంటాయి. సో ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ మెయిజీ కంపెనీ పర్పుల్ కలర్ అయితే మేము తీసుకున్నాం. బాగానే ఉన్నాయి. సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ 95. ఇది మనకు సెట్ అవుతుంది. ఇంకొకటి కూడా ఇక్కడ కూడా ఉన్నాయి సన్ఫ్లవర్. బట్ నాకు ఎందుకు ఇవే మంచిగా అనిపిస్తుంది కదా. రైస్ బ్రాండ్ కూడా ఉంది. 98 అంట చూడండి. 95. అది ఎక్కువ లీటర్స్. అన్ని ఆయిల్స్ ఉంటాయి. మొత్తం ఆయిల్ సెక్షన్. కోకోనట్ ఆయిల్. ఇదే తీసుకుందామా? సరిపోతుంది కదా. ఇదైతే తీసుకున్నామండి సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్. ఇదంతా రైస్ సెక్షన్. నేను చెప్తా ఉండు ఫస్ట్. ఇక్కడ రైస్ బ్రౌన్ రైస్ కావాలనుకుంటే మీకు బ్రౌన్ రైస్ దొరుకుతుంది. లేదంటే మొత్తం అన్నీ ఎట్లున్నాయంటే ఏమంటారు సార్ దీన్ని? జాస్మిన్ రైస్ కదా. ఇదండి ఇలాంటి జాస్మిన్ రైస్ ఇలా దొరుకుతున్నాయి. మన ఇండియన్ చూడడం బ్లాక్ రైస్. బ్లాక్ రైస్ సర్లే అది చూపి. మన ఇండియన్స్కి అయితే ఇదొకటి బాస్మతి రైస్ ఉంది. ఎంత? 112 బాత్. లేదనుకుంటే ఇది ఉంది ప్రీమియం 1 kg. ఎక్కడి నుంచి తీసినాం? అది వాళ్ళు ఇక్కడ ఉంది 144. క్యారెట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్. మేము గ్రీన్ టీ ఎక్కువ తాగుతాం, అందుకు లెమన్ తీసుకున్నాం. దీని కాస్ట్ అరౌండ్ 65 థాయ్ బాట్ పడింది. బనానా, వాటర్ మిలన్. ఏంటి సైడ్? బ్లూబెర్రీ జ్యూస్, ఫ్రెష్ జ్యూస్. ఓకే 55 kg. అది ఎన్ని కేజీలు ఉంటే అంత. 99 kg. ఇంకా వైన్, లిక్కర్ సంబంధించి సపరేట్ సెక్షనే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ వీటికంటే ఈ వైన్ ఇవే తక్కువ ప్రైస్ ఉన్నాయి కొన్ని.
కాస్ట్ ఎక్కువ, ఇక్కడ తక్కువ ఉన్నాయి. చీటో ఇక్కడ సెల్ఫ్ కేర్ సంబంధించినవి కూడా ఉన్నాయి. పిల్లలు ఉంటే హగ్గీస్ దొరుకుతాయి. బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ అన్నమాట. ఇదంతా థాయ్ లాంగ్వేజ్. చూడండి ఇదైతే 134, 70 బాత్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అయితే మేము 6 లీటర్స్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ 30 థాయ్ బాట్ పడింది. అంటే ఒక ఇంచుమించు 70-80 రూపీస్ అలాగా. ఇలా 2 క్యాన్స్ తీసుకున్నాము. తర్వాత వీటిని రీఫిల్ మిషన్స్ అని ఉంటాయి వాటర్. అక్కడికి వెళ్తే మనకు చాలా తక్కువ ప్రైస్కే వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు. కోకోకోలా, పెప్సీ. కేస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ 90 బాత్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఇవి కోకోకోలా. సైడ్ టిన్స్ తీసేసుకుందామా లేదంటే ఇట్లా తీసుకుంటాం. అండ్ ఇక్కడ లోరియల్ షాంపూస్ ఉన్నాయి. లోరియల్ ఉన్నాయా. లైవ్ ప్లాంట్స్ క్యారీ, అదే 1 వీక్ పోయకపోయినా వాటర్ ఉంటాయి. ఇవి తీసుకోవాలి ఇలాంటివి. ఆ థ్రెడ్ నుంచి తీసుకుంటుంది అది వాటర్ ఇలాగ. దా ఏటీఎం కూడా ఉందన్నమాట. మీరు డబ్బులు తీసుకోవచ్చు. షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బోల్ట్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా లగేజ్ కూడా ఎక్కువ ఉంది కదా అనేసి ఈ బోల్ట్ తీసేసుకున్నాం. టోటల్గా బిల్ అయితే 1300 థాయ్ బాట్ అయ్యిందనమాట. 1300 అంటే మన ఇండియన్ రూపీస్లో 3300 అలాగా అయ్యింది మాకు. ఇలా సూపర్ మార్కెట్ కాకుండా ఇక్కడ లోకల్ మార్కెట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ పడింది. ఇంకా నైట్ హోటల్కి వెళ్ళిపోయి చికెన్ కర్రీ, రైస్ తినేసాము. చూడండి ఈరోజు మా మెను చికెన్, రైస్. టేస్ట్ చెప్తాను. ఈ వ్యూ చూసుకుంటూ ఈ చికెన్ రైస్ తింటే సూపర్. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.